ఇక బాసర్లో హైటెన్షన్ వాతావరణం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు నిరసిస్తూ ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఏబీవీపీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సరస్వతీదేవి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ క్యూ లైన్ లో ఉన్న ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో ఏబీవీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అమ్మవారిని దర్శించుకోకుండా అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ వారిని దర్శనం చేసుకునేందుకు అనుమతిచ్చారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత 80 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బాసర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలను నిరసిస్తూ ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎందుకు వివరించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? ఎస్ శంకరి, బాసరలో పోలీసులు భారీగా మోహరించారు. ఏబీవీపీ క్యాంపస్ ముట్టడిస్తున్న సమాచారం నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెల్లవారుజాము నుంచే బాసరకు వచ్చే అన్ని మార్గాల్లో కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయినా కొంతమంది విద్యార్థి నాయకులు ప్రైవేట్ బస్సులో బాసర ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారు దర్శించుకునే క్రమంలో పోలీసులు వారిని గమనించి అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. తొలుత వారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులు చేయగా విద్యార్థులు అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి ఆందోళన చేయడంతో వారికి అనుమతించారు. అనంతరం వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని ముతోరు పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. మరోవైపు బాసర క్యాంపస్ వద్ద ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో బాసర క్యాంపస్ చేరుకునే అవకాశం ఉందన్న సమాచారం ఉండడంతో పోలీసులు మొత్తం కూడా బాసరకు వెళ్లి అన్ని రహదారుల్లో కూడా మోహరించారు. బాసర మీదుగా వెళ్లే వాహనాలను కూడా ధర్మాబాద్ మీదుగా మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముందడం లేని విధంగా పోలీసులు భారీగా మోహరించడం, బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఒక విధమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కాసేపు క్రితమే ఆలయానికి చేరుకున్నారు. ఓవైపు విద్యార్థుల ముట్టడి పిలుపు, మరోవైపు మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో మంత్రి పర్యటన కూడా అడ్డుకునే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు మొత్తం కూడా ఆలయంతో పాటు మంత్రి మంత్రి వెళ్లే మార్గంలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం మంత్రి తిరిగి బైసా వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం బాసర్ల పరిస్థితి కంట్రోల్లో ఉన్నా కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఈ వైపు విద్యార్థులు కానీ విద్యార్థి నాయకులు కానీ ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శంకరి,